హాయ్ అండి. హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మంచివాడి అదృష్టం. చింతలమెట్ట అనే గ్రామంలో ఉండే లక్ష్మి అందమైనది, చురుకైనది కూడా. దానికి పెళ్ళిడు వచ్చింది. అది మంచివాడు, అమాయకుడు అయినా పొరుగింటి రాముడంటే చాలా ఇష్టపడింది. ఇది తెలిసిన సోముడు అనేవాడు వెళ్ళి, ఆ రాముడు ఉత్త తెలివి తక్కువవాడు, నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు. రాముడు తెలివికేం తక్కువ, అంత తెలివైన వాడు గ్రామంలోనే ఉండడు అన్నది లక్ష్మి. అయితే వాడి తెలివికి నా తెలివికి పోటీ పెట్టు, వాడి తెలివి తక్కువతనం బయటపడుతుంది అన్నాడు సోముడు. లక్ష్మి సోముడికి రాముడికి చెరొక 10 రూపాయలు ఇచ్చి నగరం వెళ్ళి తనకు నచ్చేది ఏదైనా తీసుకురమ్మన్నది. అది రాముడితో, నువ్వేం తెచ్చినా నాకు నచ్చుతుంది, ఎక్కడున్నా సరే నీ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకు, అదే నీ విలువను పెంచుతుంది కూడా అని చెప్పింది. రాముడేం తెచ్చినా సరే లక్ష్మి అదే నచ్చిందని అంటుంది కాబట్టి వాడు అసలేమీ తేకుండా చేయాలని సోముడు అనుకున్నాడు. ఇందుకు రహస్యంగా వాడు ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు అడవిదారిలో నగరానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక సోముడు రాముడితో, ఈ చుట్టుపక్కల ఒక చెట్టు తొర్రలో నేను కొన్నాళ్ల క్రితం 100 రూపాయలు దాచాను. ఆ చోటు ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ డబ్బు తీసుకుని వస్తాను అన్నాడు. సోముడు తన డబ్బును చెట్టు తొర్రలో దాచుకున్నందుకు ఆశ్చర్యపడిన రాముడు వాడినేమీ అడక్క అక్కడే ఉంటానన్నాడు. అప్పుడు సోముడు మళ్ళీ వాడితో, అడవిలో దొంగలుంటారు, వాళ్ళు తెలివైన వాళ్ళ జోలికి రారు, కాసేపు నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపోతున్నందుకు నాకు బాధగా ఉంది, నేను నీకు ఒక సాయం చేస్తాను, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, కానీ లక్ష్మి ఇచ్చిన 10 రూపాయలు నాకు ఇవ్వు, నేను దాచిపెడతాను అంటూ వాడి దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుని చెట్లల్లోకి వెళ్ళాడు. అంతవరకు రాముడికి తెలియకుండా వాళ్ళని అనుసరించి వస్తున్న సోముడి మనిషి సోముడిని చాటుగా కలుసుకున్నాడు. సోముడు వాడికి ఏం చేయాలో చెప్పి పంపాడు. ఆ ప్రకారం వాడు రాముడి వద్దకు వెళ్ళి కత్తి చూపి బెదిరించి వాడి దగ్గరున్న డబ్బంతా తీసుకుని వెళ్ళి సోముడికి అందచేశాడు. సోముడు వాడికి 1 రూపాయి బహుమతిగా ఇచ్చి పంపేసి సంతోషంగా రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడు జరిగిందంతా సోముడికి చెప్పి, అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది, నీ దయ వల్ల నీ దగ్గర దాచిన లక్ష్మి డబ్బు మాత్రం నాకు మిగిలింది అన్నాడు. ఇద్దరూ నగరం చేరాక ఒక నగల దుకాణం దగ్గరకు వెళ్ళారు. అక్కడ సోముడు ఒక నగను బేరం చేసి 10 రూపాయలకు కొన్నాడు. అది చూసి రాముడు కూడా ఒక నగ కొనాలనుకున్నాడు. దుకాణం వాడు నవ్వి, సోముడు గారు మాకెన్నోసార్లు తన తెలివితేటలతో సాయపడ్డారు, అందుకని ఆయనకు ఊరికే ఇస్తే ఒప్పుకోడని 10 రూపాయలకే ఈ నగ ఇచ్చాం, ఇంకెవరికైనా అయితే 200 రూపాయలకు తక్కువ ఇవ్వం అన్నాడు. సోముడు అంత విలువైన నగ కొన్నాక తానేం కొన్నా తక్కువగానే ఉంటుందని రాముడు తానేమీ కొనలేదు. సోముడు మాత్రం తర్వాత దుకాణం లోపలికి వెళ్ళి దుకాణం వాడికి మిగతా డబ్బిచ్చి తను చెప్పినట్లే చేసినందుకు వాడికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో సోముడు రాముడితో, నువ్వు నీ డబ్బంతా పోగొట్టుకున్నావు, నీకు తెలివి లేదు, నిన్ను చేసుకుంటే లక్ష్మికి సుఖం ఉండదు, కాబట్టి లక్ష్మికి నా గురించి గొప్పగా చెప్పి ఎలాగైనా నాతో పెళ్లికి ఒప్పించు అన్నాడు. నువ్వు చెప్పింది నిజం, నువ్వు చాలా తెలివైన వాడివి, నిన్ను చేసుకుంటే లక్ష్మి సుఖపడుతుంది అని రాముడు కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరు అడవిని దాటి గ్రామాన్ని సమీపిస్తూ ఒక చెట్టు కింద పరదేశినొకడిని చూశారు. వాడు వాళ్ళిద్దరి గురించి వివరాలు అడిగి తెలుసుకొని, దురదృష్టవంతులకు సాయపడమని ఒక దేవత నన్ను ఆదేశించింది, ఈ రాముడికి నా దగ్గరున్న వజ్రాల హారాన్ని ఇస్తాను అంటూ ధగధగలాడే హారాన్ని వాడికిచ్చి, దీన్ని నీకు ఇష్టమైన వారికి తప్ప మరెవరికి ఇవ్వకు, నువ్వు మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు దేవతలు సాయపడతారని గుర్తుంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక సోముడి నగ రాముడి హారం ముందు వెలవెలబోయింది. సోముడు లక్ష్మితో, రాముడికి తెలివి లేదు, అదృష్టం కలిసి వచ్చి ఈసారికి ఇలా అయింది, కానీ ఇందులో వాడి గొప్పతనం ఏమీ లేదు అన్నాడు. మంచివాడినే అదృష్టం వరిస్తుంది, ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే మీ ఇద్దరికి మరొక అవకాశం ఇస్తున్నాను అన్నది లక్ష్మి. మర్నాడు మిత్రులిద్దరూ లక్ష్మి దగ్గర నుంచి చెరొక 10 రూపాయలు తీసుకుని నగరానికి బయలుదేరారు. ఈసారి లోగడ సోముడు చేసిన ఏర్పాటు ప్రకారం రాముడికైన అనుభవాలన్నీ సోముడికి అయ్యాయి. అడవిలో దొంగ వచ్చి వాడిని దోచుకొని రాముడిని విడిచిపెట్టాడు. ఇద్దరు నగల దుకాణానికి వెళ్ళారు. అక్కడ దుకాణం యజమాని రాముడిని చూసి, అయ్యా, మీ ముఖంలో అదృష్ట దేవత తాండవిస్తున్నది, మీ వంటి వారు ఊరికే ఒక వస్తువు
వస్తువు, మా దుకాణంలో తీసుకుంటే చాలు, మాకు అదృష్టం తిరుగుతుంది అంటూ బలవంతంగా వాడికి ఒక నగ ఇచ్చాడు. ఊరికే తీసుకుంటే బాగుండదని రాముడు దానికి 10 రూపాయలు ఇస్తే సోముడు దుకాణం యజమానికి చాటుగా మిగతా డబ్బులు ఇచ్చాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణంలో గ్రామ పొలిమేర చేరుకునేసరికి వాళ్లకు మళ్ళీ ఇదివరకటి పరదేశీ కనపడి జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు. సోముడు పరదేశికి కళ్ళనీళ్లు వచ్చే విధంగా తన కథ చెప్పి, అయ్యా, అడవిలో దొంగ నా దగ్గరున్న డబ్బంతా దోచుకోవాలని చూశాడు. అయితే వాడు దోచుకున్నది దోచుకోగా వాడి కంటపడకుండా కొంత డబ్బు దాయగలిగాను. ఆ మొత్తం నగరంలో ఖర్చయిపోయింది అన్నాడు దిగులుగా. పరదేశి అంతా విని సోముడితో, నీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు. నడి సముద్రంలో ఉన్నవాడికి చేయూతనిస్తే వాడి బరువుకు మనము సముద్రంలో మునిగిపోతాం. దురదృష్టవంతుడిని బాగు చేసేవారే లేరు. ఈ రాముడు చాలా అదృష్టవంతుడు. అలాంటి వారికే సాయపడమని నిన్న తెల్లవారుజామున దేవత నన్ను ఆజ్ఞాపించింది అంటూ మరొక వజ్రాల హారాన్ని రాముడికిచ్చి వెళ్ళిపోయాడు. ఇద్దరు లక్ష్మి వద్దకు వెళ్ళాక అది రాముడిచ్చిన వజ్రాల హారాన్ని తీసుకొని సోముడితో, రాముడిని దురదృష్టం వెంటాడినా అదృష్టం సరిచేసింది. నీ దురదృష్టం దురదృష్టంగానే మిగిలిపోయింది. అదే మంచితనానికి చెడ్డతనానికి ఉన్న తేడా అన్నది. ఇది విని సోముడు నిరుత్సాహంగా వెళ్ళబోతుంటే లక్ష్మి వాడంతకు ముందు రోజు ఇచ్చిన నగను ఇంటి లోపల నుంచి తెచ్చి వాడికి తిరిగి ఇచ్చి, ఇది నేను తీసుకోవడం న్యాయం కాదు, దీన్ని నీ కాబోయే భార్యకి ఇచ్చుకో అన్నది. ఏం, నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అభిమానం కొద్దీ నగను నీకు ఇవ్వకూడదా అన్నాడు సోముడు. పరాయి సొమ్ము నేనుంచుకోను అన్నట్లు మీ ఇంటి పక్కనే ఉన్న కామాక్షిని మా ఇంటికి పంపు. రాముడికి ఇచ్చిన నకిలీ వజ్రాల హారాలను దానికి ఇచ్చివేయాలి. ఇది పరాయి సొమ్మే, దీనిని కూడా నేనుంచుకోనులే అన్నది లక్ష్మి. సోముడు ఆశ్చర్యంగా, ఎంత అన్యాయం! అంటే నువ్వు కావాలనే పరదేశిగా ఒకడిని పంపి ఈ నాటకం ఆడించావు కదా అన్నాడు. ఇందులో అన్యాయం ఏముంది? నువ్వు నన్ను మోసం చేయాలని కామాక్షి అన్నను దొంగలాగా నటించమన్నావు. కామాక్షికి నువ్వంటే ఇష్టమని దాని అన్నకు తెలుసు. అందువల్ల వాడు నాకు ఈ కథంతా ముందే చెప్పేశాడు. నేను కూడా వాడి సాయమే తీసుకొని నిన్ను మోసం చేశాను. నువ్వు గుర్తుపట్టలేదు, కానీ పరదేశి కూడా వాడే. వేషాలు మార్చడంలో వాడు ఎంతో దిట్ట. కామాక్షి నిన్ను ప్రేమించడం నా అదృష్టం. లేకుంటే నువ్వు చేసిన మోసం నాకు తెలిసేది కాదు అన్నది లక్ష్మి. లక్ష్మి మాటల్లోని నిజం గ్రహించాక కామాక్షి వంటి మంచిది, తెలివైనది తనను ప్రేమించడం తన అదృష్టమని సోముడికి అప్పుడు అర్థమైంది. రాముడు లక్ష్మిని, సోముడు కామాక్షిని పెళ్లి చేసుకుని చాలా కాలం ఎంతో సుఖంగా జీవించారు.